దానికి సంబంధించి డిప్యూటీ సీఎం గారి గురించి మీకు ఒక విషయం, అంబటి రాంబాబు గారు అన్న విషయం గురించి దీనికి ఎందుకు చెప్తున్నానంటే, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు ఎలాంటి వ్యక్తిత్వం అంటే, అ పర్సన్ హూ రైజెస్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ ఈజ్ అ ట్రూ లీడర్. నేను ఎందుకు ప్రత్యేకించి అంటున్నానంటే, ఒక పరిస్థితి, ఒక అవసరం అన్నప్పుడు ఏంటి, ఏ పార్టీ అని చూడరు, ఏ మతం అని చూడరు. అది ఆయన చేసే ఒక ట్రూ లీడర్షిప్ ప్రక్రియ అది. అంతేగాని అంబటి రాంబాబు గురించి, రోజా గురించి, పనికి రాని లీడర్ల గురించి, ఒక పెద్ద చిన్న చదువు సంస్కారం లేని వ్యక్తుల గురించి ఆయన ఎనర్జీని అయితే వేస్ట్ చేసుకోరు. ఆయన కాపు కులం అన్నది ఊరికే ముద్రేశారు. అందరినీ ఒకేలాగా ఒకే దాటికి చూసే ఒక నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది పవన్ కళ్యాణ్ గారు. ఇంకా మీకు చాలా విషయాలు చెప్పాలి. ఇందాక అన్నాను, అ పర్సన్ హూ రైజెస్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ ఈజ్ అ లీడర్ అని. ఎందుకన్నానంటే, పరిస్థితులు బట్టి నిజంగా నా అవసరం ఉంది, ఇక్కడ నేనైతేనే పని అవుతుంది, తప్పకుండా నా అవసరం వాళ్ళకి ప్రొటెక్ట్ చేయాలి అన్న అవసరం ఉన్నప్పుడు తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు వస్తారు, వచ్చి తప్పకుండా చేస్తారు. మీలాంటి వాళ్ళ గురించి రారండి. మీరు చేసింది పాపం కంటే ఘోరం, మోసం. మీలాంటి వాళ్ళకి ఇది చాలా చిన్న శాస్తి. సో ఇది సరిపోదు, తప్పకుండా ఇంకా అనుభవించాలని మీ అందరం కూడా జనసేన తరపు నుంచి కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడకి నేను చెప్పదలుచుకుంది ఒకటే క్లియర్గా, ఆయన కాపులకు మాత్రమే కాపు కాస్తానని చెప్పాల. కాపుల్ని పెద్దన్న పాత్ర పోషించండి, సమాజంలో ఎక్కువ భాగం ఉన్నాం కాబట్టి మనం కొంచెం తగ్గి మిగతా సామాజిక వర్గాలను కలుపుకొని వెళ్దాము, అందరికీ న్యాయం జరిగేలాగా మనం ముందుండి పోరాటం చేద్దాం అన్నారే కానీ, కాపులను అనగానే అంటే కాపులు బూతులు తిట్టంగానే వాళ్ళని వెనకేసుకొస్తానని, లేకపోతే కాపులు మర్డర్ చేస్తే వాళ్ళని వెనకేసుకొస్తానని పవన్ కళ్యాణ్ గారు చెప్పరు. అది ఎవరైనా తప్పు చేస్తే తప్పుని తప్పుగా చూడాలి తప్పితే కులానికో మతానికో అంటగట్టి మాట్లాడకూడదు. ఇదే అంబటి రాంబాబు కూతురు గారిని నేను ఒకటే అడుగుతున్న అమ్మాయిని, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని పోసాని కృష్ణమురళి గారు ప్రెస్ మీట్ పెట్టి బండ బూతులు తిడితే, ఆ రోజు వైసీపీ పార్టీలో ఉన్న అంబటి రాంబాబు గారి రియాక్షన్ ఏంటమ్మా? ఆ రోజు గుర్తు రాలేదా నీకు కాపు అని? మరి ముద్రగడ గారు కానీ ఒకవైపు ఎంతమంది అటాక్ చేశారు. వైసీపీ ఇచ్చిన స్క్రిప్ట్ తీసుకొని పేర్ని నాని కానీ అంబటి రాంబాబు గారు కానీ ఏ రకంగా పవన్ కళ్యాణ్ గారిని తోలనాడుతూ ప్రెస్ మీట్లు పెట్టి అపహాస్యం చేసి ఆయన ప్రతిష్టకి భంగం కలిగించేలా ప్రవర్తించారు. మరి అప్పుడు గుర్తు రాలేదా కాపు అని? ఆ రోజు కాపుల్ని ఆ రోజు చేస్తుంటే ఆ రోజు మరి ఎందుకు రాలేదు? మీరు ఎందుకు కాపాడలేదు? ఆ రోజు అందరి మీద ఎంతమంది కాపుల మీద కేసులు పెట్టారు, ఎంతమంది గాయాలయ్యాయి. ఇప్పటిలో ప్రజలు ఇల్లులు పగల కొడుతుంటే ఏం చేశారు అంబటి రాంబాబు? ఆ రోజు వైసీపీ గవర్నమెంట్ ఉంది కదా, మరి ఏం చేశారు? ఆ రోజు గుర్తు రాలేదా కులం? ఈరోజు గుర్తొచ్చిందా మీకు నొప్పి వచ్చిందని? ఈ రోజైనా దాడిని మేము ఖండించాం. ఎవరైనా సరే ప్రజాస్వామ్యంలో దాడులు చేయడం కరెక్ట్ కాదు, కానీ నోరు పారేసుకోవడం కూడా అంతకన్నా కరెక్ట్ కాదు. ఒక గౌరవ ముఖ్యమంత్రి అనే ఇది కూడా లేకుండా ఒళ్ళు కొవ్వెక్కి ఎలా పడితే అలా మాట్లాడితే చర్యలు ఉండవా? ఖచ్చితంగా ఉంటాయని పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. నోరు అదుపులో పెట్టుకోండి, నోరు అదుపులో లేకపోతే బలంగా రియాక్షన్ ఉంటుంది, ఇది కక్ష సాధింపు కాదు, మీ చర్యకి ప్రతి చర్య ఉంటుంది అని చెప్పారు వెరీ క్లియర్గా. ఎందుకంటే సోషల్ మీడియా సాక్షిగా ఈరోజు అధికారంలో లేకపోయినా కూడా ఏ రకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ పెయిడ్ మీడియాతోటి ఏ రకంగా బూతులతోటి విరుచుకుపడుతుందో చూస్తున్నాం. అలాంటి వాళ్ళ మీద యాక్షన్ లేవండి అని మా మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు కార్యకర్తలు కూడా, సీఎం గారి మీద, డిప్యూటీ సీఎం గారి మీద. మరి అలాగా మీరు సోషల్ మీడియాని అడ్డగోలుగా యూజ్ చేస్తూ లంబూతులు మాట్లాడుతూ అటాకులు చేస్తూ వ్యక్తిగత విషయాలు ప్రస్తావిస్తూ చులకనగా చేస్తూ ఇవన్నీ మీకు తప్పులు కానప్పుడు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి మీద జరిగిన మాటలకి వాళ్ళు అరెస్ట్ చేశారు. దాడి చేయడం దాన్ని మేము ఖండించాం. ప్రజాస్వామ్యయుతంగా దాడులు కరెక్ట్ కాదు, చట్టపరంగా చర్యలు తీసుకోండి అని. ఇంకేం కావాలి ఆవిడకి? ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని అడ్డం పెట్టుకొని టీడీపీ అలా చేస్తుంది. ఏదో మీకు కష్టం కలిగింది కాబట్టి కులాల చాటును దాక్కుంటానంటే కుదరదు. తప్పు ఎవరు చేస్తే వాళ్ళే పనిష్మెంట్ తీసుకోవాలి తప్పనిసరిగా. అంటే ఏదైనా జరిగితేనే కాపులు గుర్తొస్తారా? మరి ఇంతకుముందు ఇదే అంబటి పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా దూషించారు? మరి ఆయన ఏ కులం, కళ్యాణ్ గారు ఏ కులం? అప్పుడు గుర్తు రాలేదా?
ఆ రోజు మరి న్యాయం వైపు నిలబడాలనే బుద్ధి జ్ఞానం మరి ఆ రోజు అనిపించలేదా? ఈ రోజు మాత్రమే కులాలు గుర్తొచ్చాయా? మరి అదేవిధంగా ఒక మనిషి సంస్కారం లేని విధంగా మాట్లాడే ఒక హోదా, తన యొక్క ఎడ్యుకేషన్, సమాజంలో సాటి మనిషి అని మర్చిపోయి మరి ఒక గౌరవనీయులైన మరి ముఖ్యమంత్రి గారిని అలా నోటికొచ్చినట్టు తోలనాడడం అనేది చాలా ప్రజలకి మనం ఏ సంకేతాన్ని పంపిస్తున్నాం, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా మనం ప్రజలకి ఏ సంకేతాన్ని పంపిస్తున్నాం అనేది ఒకసారి మీరు ఆలోచించండి. నేను మాట్లాడింది మరి గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారి గురించి కాదు, మహిళల గురించి అని అంటున్నారే. అంటే మహిళల గురించి మాట్లాడినా మీరు సమాజంలో, సభ్య సమాజంలో మీరు ఒక మహిళ గురించి అయినా ఎవరి గురించి అయినా మీరు మాట్లాడిన మాటలు కరెక్టా అని ఒకసారి సూటిగా ప్రశ్నిస్తున్నాను. అటు మహిళే ఉండనివ్వండి, ఇంకెవరైనా ఉండనివ్వండి, మీరు మాట్లాడిన మాట గురించి మేము మాట్లాడుతున్నాం. ఈరోజు ప్రాయశ్చితం ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. మీరు ఆ మాటలకి మీరు జవాబుదారీతనంలో ఒక పదవిలో ఉన్నారు. ఒక ప్రజానాయకుడు అంటేనే ప్రజల తరఫున మాట్లాడే ఒక వ్యక్తి. మరి అలాంటి ఒక హోదాలో ఉండి మరి మీరు ప్రజలకు పంపించిన సంకేతం ఈరోజు ఎవరికి నచ్చలేదు. అందుకే ప్రభుత్వం చట్టరీత్యంగా తన పని తను చేసుకుపోతుంది. ఈరోజు దీంట్లో ఎవరు చేసినా అది కులాలకి మతాలకి అనువాదించాల్సిన అవసరమే లేదు. తప్పు తప్పే, తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించాల్సిందే, అది ఎవరైనా సరే.